అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆదోని మండలం దానాపురం గ్రామంలో జూన్ 16వ తారీఖున దళిత సర్పంచ్ పైన దారుణమైన అవమానం జరిగింది. కుల వివక్ష చూపించారు. ఈ అంటరాంతనాన్ని నిర్మూలించాల్సినటువంటి అధికారులు కానీ పాలకులు కానీ వాళ్ళకి ఎలాంటి చిత్తశుద్ధి లేదు అని చెప్పి స్పష్టంగా అర్థమవుతూ ఉంది. కర్నూలు జిల్లాలో ప్రధానంగా పశ్చిమ ప్రాంతంలో ఆదోని, ఆలూరు, పత్తికొండ ఈ పరిసర ప్రాంతాల్లో దళితులపైన రోజువారీగా దాడులు జరుగుతూ ఉన్నాయి, దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయి, హత్యలు జరుగుతూ ఉన్నాయి, అత్యాచారాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ అట్రాసిటీకి కొదవే లేదు. మీరు ఇప్పటికీ చూడండి, ఆదోని ప్రాంతంలో ఎక్కడ చూసినా కూడా దేవాలయాల ప్రవేశం లేదు, 2 గ్లాసుల పద్ధతి ఉంది, బార్బర్ షాపుల్లో కటింగులు లేవు. వాస్తవంగా రాజ్యాంగంలో 13 నుండి 17 ఆర్టికల్ వరకు స్పష్టంగా అంటరాంతనాన్ని నిషేధించామని చెప్పారు. కానీ ఇప్పటికీ స్పష్టంగా కనపడతా ఉంది. దానికి నిదర్శనమే సర్పంచ్ పైన అవమానకరంగా మాట్లాడడం. ఎమ్మెల్యే ఒకవైపు, టీడీపీ నాయకురాలు ఒకవైపు చాలా దుర్మార్గంగా కులం పేరుతో మాట్లాడినా ఇప్పటిదాకా అట్రాసిటీ కేసు నమోదు చేయలేదంటే 2 నెలలు అయింది ఘటన జరిగి, 2 రాష్ట్రాల్లో చర్చ జరిగింది. కానీ సుమోటోగా తీసుకొని ఇప్పటికే కేసు నమోదు చేయొచ్చు. కానీ అలాంటి ప్రయత్నం మాత్రం ప్రభుత్వం చేయట్లేదు, అదేవిధంగా అధికారులు కూడా చేయట్లేదు. బీజేపీ వాళ్ళకి ఎలాంటి నైతికత లేదు. ఎందుకంటే అంత దుర్మార్గంగా కులం పేరు పైన తన పార్టీలోకి వచ్చేటువంటి సర్పంచ్ని అవమానకరంగా మాట్లాడిన, తన పార్టీ పక్క పార్టీ ఇంకోటే కాదు, నువ్వు దళితుడా, బీసీనా, ఇంకా అట్లయితే మిమ్మల్ని అక్కడే ఉంచుతాం, మిమ్మల్ని మాతో పాటు సమానంగా తీసుకురామని చెప్పేది బీజేపీ సిద్ధాంతం ఏదైతే ఉందో ఆ సిద్ధాంతాన్ని కట్టుబడి పనిచేస్తూ ఉంది. అందుకోసమే ఇప్పటికైనా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, అధికారులు ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకోవాలి, జిల్లా ఎస్పీ గారు జోక్యం చేసుకోవాలి, వెంటనే అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. లేకపోతే అన్ని సంఘాల ఆధ్వర్యంలో మరింత పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పేసి నేను హెచ్చరిస్తూ ఉన్నాను. దాదాపుగా 45 రోజులు ధనాపురం గ్రామంలో జరిగినట్టు వ్యవస్థ గురించి ప్రతి ఒక్క చోట మేము ర్యాలీలు జరగడము, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడము జరిగింది. కానీ ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇక్కడ కర్నూలులో కలెక్టర్ ఆఫీస్లో వినతి పత్రం ఇవ్వడానికి ర్యాలీగా వచ్చి ఇక్కడ వివరణ ఇవ్వడం జరిగింది. మళ్ళీ మేము 45 రోజుల నుండి ర్యాలీలు, ధర్నాలు చేస్తూ ఉన్నాము. ఎస్సీ అన్నని బహిరంగంగా ఎవరైతే మాట్లాడినారో గుడిసె కృష్ణమ్మ అయితేనేమి, ఆ మాట విని ఎమ్మెల్యే పార్థసారథి గారు ఆ మాట విని కింద నిలబడని చేయి చూపించడం ఏమైతేనేమి వీడియోలు అన్నీ క్లియర్గా వస్తున్నాయి. కానీ అవన్నీ చూసి కూడా చట్టాల్లో ఇటువంటి వివక్షత చూపిస్తే ఎటువంటి విచారణ లేకుండా కేసు ఫైల్ చేయాలని చట్టాలన్నీ వచ్చినా కూడా ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోవడం వల్ల మేము ఈ కలెక్టర్ ఆఫీస్ని ముట్టడించడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.